సుందరి నీనువంట కానుకే ఇచ్చా జన్మకే తోడై నిండమంట నా సిరి నీవేనట. సో వీడియో చూశారు కదా, అండ్ ఇందులో యూస్ చేసిన సాంగ్ ఓల్డ్ దళపతి మూవీలోది. అండ్ ఈ సాంగ్ ప్లస్ లిరిక్స్ వీడియో చాలా బాగా వచ్చింది. ఈ లిరిక్స్ వీడియోని మీ ఫోటోతో ఎలా చేసుకోవాలో చెప్తాను, అండ్ ఫోటో ఎలా యాడ్ చేయాలో, ఫోటోకి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో బీట్ మార్క్ లింక్ ఇచ్చాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ కిందకి రండి. ఇక్కడ తెలుగు లిరిక్స్ కి ఫంట్ ఉండదు, అండ్ మీకు ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. పైన ఫండ్ సెక్షన్ లోకి వెళ్ళి వ్యూ ఆల్ ఫండ్స్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి కింద ఇన్పుట్ ఫండ్స్ మీద క్లిక్ చేసి నేను ఇచ్చిన ఫండ్ అనేది ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి పైన రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. చూశారు కదా, ఫంట్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇలాగే తెలుగు లిరిక్స్ ఉన్న అన్ని టెక్స్ట్ కి ఇదే ఫంట్ ని యాడ్ చేసుకోండి. సేమ్ ఇలాగే యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫోటో యాడ్ చేద్దాం. ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి రండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేయండి. ఓకే, నేను ఇదైతే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి ఈ ఇమేజ్ ను ఎండ్ వరకు తీసుకురండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ బీట్ మార్క్ కి రండి. ఈ ఇమేజ్ ను ఒక 2-3 సెకండ్స్ వెనక్కు తీసుకురండి, సేమ్ నేను చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. కింద ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ అనేది ఆటోమేటిక్ గా ఫిల్ అవుతుంది. బ్యాక్ కి వచ్చి ఇమేజ్ ను కిందకి తీసుకురండి. కింద గ్రూప్ 2 అని ఒక లేయర్ ఉంది కదా, దీని కిందకు తీసుకురండి. చూసారు కదా, ఇప్పుడు ఫోటోకి ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఇమేజ్ ను సెలెక్ట్ చేయండి. కింద ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్ లో సాచురేషన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ను యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఈ సాచురేషన్ ను -100% లో పెట్టండి. చూసారు కదా, ఈ విధంగా. మళ్ళీ బ్యాక్ కి వచ్చి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్ లో బ్రైట్నెస్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ను యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ ను ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ బ్రైట్నెస్ ను 8 or 7% లో పెట్టుకోండి. మళ్ళీ బ్యాక్ కి వచ్చి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్ లో ఒస్కిలేట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ను యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ ఎఫెక్ట్ ను ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి రండి. ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అండ్ లాస్ట్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ యాంగిల్ ను 300 కు ఇంక్రీజ్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. అండ్ కింద ఫ్రీక్వెన్సీ అని ఉంది కదా, దీన్ని 0.50లో పెట్టండి. అండ్ దీని కింద మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, దీన్ని 8 or 7లో పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాక్ కి వచ్చి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్ లో వేవ్ వార్ప్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ను యాడ్ చేయండి. యాడ్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ కి రండి. ఇక్కడ స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్ అండ్ లాస్ట్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ ఫ్రేజ్ ను 13 or 15లో పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇంక్రీజ్ చేయండి. అండ్ కింద మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, దీన్ని 0.1లో పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాక్ కి వచ్చి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.